ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకల సందర్భంగా మరిపాడు మండలం కేంద్రంలో వైసీపీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల వైసీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదానం తదితర కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గంగవరపు శ్రీనివాసులు నాయుడు, మండల వైసీపీ కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ సిద్ధంరెడ్డి మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ సోమల మాధవ్ రెడ్డి, వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు 51 పూర్తి చేసుకుని 52వ జన్మదినోత్సవంలోకి అడిగడ్డాడు. మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు నిరంతరం జనంకి చేస్తూ ప్రజల మనసుల్లో నిత్యం మమేకమై ఈరోజు అన్ని కార్యక్రమాలు దాదాపు ఈ మండల హెడ్ క్వార్టర్స్ లో చేసుకుని తర్వాత ఆత్మకూరు పరిధిలో రక్తదానం కానీ తర్వాత అన్నదానం అన్ని కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున అక్కడ జరుగుతున్నాయి. అందువల్ల అందరూ కూడా మేము తెలిసిన వెంటనే 1 గంటలో ఇంతమంది గ్యాదరింగ్ అయి జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు అందరికీ మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు జగనన్న పుట్టినరోజు అందరి పేద బడుగు వర్గాలకి అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఆయన ఇంకా ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా సెలవు తీసుకుంటూ తర్వాత సుబ్బిరెడ్డి గారు మాట్లాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా 52వ పుట్టినరోజు మేమందరం ఒక పండుగగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు అన్ని విధాల అందరూ కూడా ఉపయోగపడి బ్రహ్మాండంగా పరిపాలన సాగిస్తున్నాడు కాబట్టి అందరం కూడా ఆయనకు ఎప్పుడు కూడా మంచిగా ఉండి ఆయనకు మద్దతు పలకాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు ఆయన వల్ల మనం అందరం కూడా మన నాయకులు అందరూ కూడా కలుసుకొని ఈరోజు మైనార్టీ వర్గాలు కూడా 4 పదవులు కూడా ఇప్పిస్తున్నాం. అదేవిధంగా అందరికి కూడా మంచి పదవులు కూడా ఇప్పిస్తున్నాం. మీరు అందరూ కలిసికట్టుగా ఉంటే నాయకులందరూ కూడా తలా పదవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా కాకుండా ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు కూడా మరి ఏదో ఇక్కడ ఆకుండా ఒకసారి కూడా వెళ్ళిపోయాడు. ఉన్నప్పుడు మనం ఉన్నారు కదా, ఏదో ఒక విధంగా చెప్పుకోవాలంటే అది ఒకటే మాకు కొంచెం ఇలా ఉంది. అదే తప్ప ఏం లేదు. అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మాట్లాడతాడు ఈరోజు మరిపాడు మండలంలోనే మన జగన్మోహన్ రెడ్డికి 51 పూర్తి చేసుకుని 52 జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంతమంది జనం వచ్చి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు తెలంగాణ వచ్చిన అందరూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం మన జేసీఎస్ మండల కార్యాలయంలో జరుపుకుంటున్నాము. వీళ్ళందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మన సీఎం జగన్మోహన్ రెడ్డి మన దేశంలోనే రోల్ మోడల్ గా ఉన్నాడు.
అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నాడు. అందువలన ఈ విధంగా ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇట్లాంటి బర్త్డేలు చేసుకోవాలని ఆ దేవుడు ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకి ఆయురారోగ్యాలు ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మన ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆధ్వర్యంలో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమాలు ఆత్మకూరులో జరుగుతున్నాయి. రక్తదానం కానీ, అన్నదానం కానీ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ దాంట్లో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రవి జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా లివింగ్ గాడ్ అనుకుంటున్నాం. లివింగ్ గాడ్, లివింగ్ లెజెండ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి పుట్టినరోజు వారు ఇంకా మరెన్నో 100 సంవత్సరాల వరకు జరుపుకోవాలని, మిగిలిన సంవత్సరాలన్నీ కూడా ఆయనే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ పేద బడుగు వర్గాలన్నింటినీ కూడా అభివృద్ధి పదం వైపు నడిపించాలని కోరుకుంటూ, ఇప్పుడు ఇక్కడ బర్త్డేకి విచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ